తైక్వాండో క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విజయనగరంలో శిక్షణ తరగతులు నిర్వహించింది. తైక్వాండోకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. తైక్వాడో క్రీడాకారులు స్థానికంగా సత్తా చాటుతున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల వేటలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో తైక్వాడోలో మెలకువలు నేర్పించేందుకు తైక్వాడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. విదేశీ కోచ్లతో మన దేశంలోని కోచ్లకు శిక్షణ ఇప్పించి వారి ద్వారా తైక్వాండో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తోంది. మన ఇండియాలో తైక్వాండోలో అంటే ఒలింపిక్స్లో వెళ్ళి మెడల్స్ కొట్టే స్టాండర్డ్ లేదని చెప్పని దానివల్ల ఏంటంటే ఫారెన్ కోచెస్ని తీసుకొస్తే కొద్దిగా గేమ్ డెవలప్ అయ్యి అప్కమింగ్ టోర్నమెంట్స్లోని మన వాళ్ళు మెడల్స్ విన్ అవుతారని ఆ కాన్సెప్ట్తోని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముందుగా. ఎందుకంటే మనం రోజు నేర్చుకుంది ఒక ఎత్తు, ఫారెన్ కోచ్ ఫారెన్ ట్రైనింగ్లో అని వచ్చే కోచెస్ వస్తే వాళ్ళకునే కొన్ని టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకి ఎంతో కొంత ఉపయోగం అవుతుంది. ఇది ఫస్ట్ టైం. నెక్స్ట్ మేము కొరియాకి పెట్టాం. కొరియా నుంచి వస్తే ఇంకా బాగుంటుంది. తైక్వాండో క్యురిగి ఫైటింగ్ టెక్నిక్ కోర్స్ ఇది. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పిల్లలు రాణించాలి అంటే మనం తైక్వాండో టెక్నిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తైక్వాండో టెక్నిక్స్ని నేర్పించడానికి ఇరాన్ నుంచి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని పిలిపించి మరి ఇక్కడ ఈరోజు విజయనగరంలో ఈ 4 రోజులు ఈ ట్రైనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ ట్రైనింగ్ క్యాంపులో మన సౌత్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మరి దాదాపు 150 మంది తైక్వాండో కోచ్లు పాల్గొని ఈ తైక్వాండో అడ్వాన్స్ ఫైటింగ్ టెక్నిక్ కోర్సును అందరూ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన శిక్షణా తరగతులకు దేశవ్యాప్తంగా ఉన్న 125 మంది కోచ్లు వచ్చారు. ఇరాన్కు చెందిన అబ్బాస్ షేఖీ వారికి కొత్త మెలకువలు నేర్పించారు. I am Abbas Sheikhi and I am world champion and I am Asia champion and Iran national cadet team. I am coach and I am coming here for Taekwondo seminar. I want to help to Taekwondo India and you are very good people. Maybe technical is changed. But India people don't understand all. Yes, and I am here working to new techniques and new warming. ఇలాంటి శిక్షణా తరగతులు మరిన్ని నిర్వహిస్తే తైక్వాండోలో అంతర్జాతీయ స్థాయిలో దేశానికే పతకాల పంట పండిస్తామని క్రీడాకారులు చెబుతున్నారు.